తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ హస్తం గూటికి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. బీఆర్ఎస్ బాట్లోనే కాంగ్రెస్ నడుస్తుందన్న కిషన్ రెడ్డి. ఫిరాయింపులు, అవినీతి, హామీల విస్మరణలో గులాబీ బాటేనని సెటైర్లు. ఫోన్ ట్యాపింగ్ నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురు. నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన ధర్మాసనం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో 15 తీర్మానాలను ప్రవేశపెట్టి బలపరిచిన కమలం నేతలు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారు. గులాబీ పార్టీపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్ బోరబడ్లో ఉద్రిక్తత. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య లోకల్ నాన్ లోకల్ ఫైట్. నైని బొగ్గు గనుల తవ్వకాలపై ఒరిస్సా సీఎంతో భట్టి భేటీ. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి అప్పగించాలని విన్నపం. వైద్యానికి జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్ సర్కారే. ప్రభుత్వ దవాఖానాల్లో మందులు దొరకని దుస్థితి ఏర్పడిందన్న కేటీఆర్. ముగిసిన కురియన్ కమిటీ అభిప్రాయ సేకరణ. ఎంపీ, ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జీల అభిప్రాయాలు తీసుకున్న కమిటీ. తెలంగాణ సంగీత నాట్య అకాడమీ చైర్పర్సన్ గా అలేఖ్య పుంజాల. రవీంద్ర భారతిలో బాధ్యతలు స్వీకరించిన నాట్య గురువు. బీఆర్ఎస్ ని లేకుండా చేయడం ఎవరి తరం కాదన్న శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీని ప్రజలే కాపాడుకుంటారన్న మాజీ మంత్రి. పిఠాపురం నుంచే ఎస్ఎల్ఆర్ఎం ప్రారంభిస్తాం. పంచాయతీ వ్యవస్థలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్న పవన్. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు. రైతు ఆత్మగౌరవంతో బ్రతికేలా పనిచేస్తామని వెల్లడి. ఉత్తరాంధ్రపై చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ. భోగాపురం ఎయిర్పోర్టు పనులు జగన్ ప్రారంభించారన్న అమర్నాథ్. ఏపీ ఐఎన్పీఆర్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హిమాంశు శుక్లా. ఘన స్వాగతం పలికిన ఐఎన్పీఆర్ అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రోన్ల సహాయంతో స్ప్రే పనులు ప్రారంభం. కాలువలు, డ్రైన్లు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదన్న మంత్రి తుమ్మల. కర్నూలు జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభణ. విష జ్వరాలు బారిన పడుతున్న ప్రజలు. ఏపీలో రహదారులపై చంద్రబాబు సమీక్ష. తక్షణమే మరమ్మతులకు సీఎం ఆదేశం. శ్వేతపత్రం పేరుతో తప్పులు లెక్కలు చెబుతున్నారు. ఏపీ అప్పుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న పేర్ని నాని. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కేసు నమోదు. కస్టోడియల్ టార్చర్ పై ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు. రఘురామకృష్ణంరాజు అరెస్టులో తప్పు జరగలేదు. 11న ఫిర్యాదు చేస్తే 10న లీగల్ ఒపీనియన్ ఎలా తీసుకున్నారన్న పొన్నవోలు. వైఎస్ఆర్ కు వైసీపీకి సంబంధం లేదన్న వైఎస్ షర్మిల. ఉచిత బస్సు పథకం ఎప్పుడు అమలు చేస్తారని ప్రభుత్వానికి ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. ప్రతి ఏడాది జూన్ 25న సంవిధాన్ హత్య దివాస్ గా ప్రకటన. ఈడీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్. సిబిఐ కేసులో కస్టడీ పొడిగించిన రౌస్ రెవెన్యూ కోర్టు. విదేశాంగ మంత్రులతో ప్రధాని మోడీ సమావేశం. పరస్పర సహకారంపై చర్చించిన విదేశాంగ మంత్రులు.